అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చాలా వినిపిస్తున్న కాంట్రవర్సీ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్ట్. అలాగే అతని అరెస్ట్‌ని ఖండిస్తూ చాలామంది సో కాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు, యూట్యూబర్లు, అలాగే జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రతిదానికి ఉరికొచ్చి ప్రశ్నించే ఒక పెద్ద మనిషి. వీళ్ళందరూ కూడా అతనికి వత్తాసు పలుకుతూ ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగ హక్కుల గురించి చాలా మాటలు మాట్లాడుతున్నారు. అయితే ఈ ఈ ఎంటైర్ ఇదేదైతే నడుస్తా ఉందో ఈ కథ, దాన్ని చూసినప్పుడు నా మైండ్‌లోకి వెంటనే వచ్చింది ఆ విషయం డబుల్ స్టాండర్డ్స్. అయితే దాని గురించి ఒక మాట మాట్లాడాలనిపించింది. ఏంటంటే గతంలో ఇదే రావణ్ అనే వ్యక్తి అంటే అలియాస్ జోసెఫ్ సనాతన ధర్మం పైన హేయమైన వ్యాఖ్యలు చేసినప్పుడు, కోట్లాది మంది ఆరాధించే శ్రీరాముల వారు సీతమ్మ వారిని కించపరుస్తూ మాట్లాడినప్పుడు, సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ బెదిరింపులకు పాల్పడినప్పుడు, అప్పుడెప్పుడు కూడా ఈ సో కాల్డ్ మేధావుల బ్యాచ్ ఇప్పుడు ఎవరైతే కూడా ఇతన్ని వెనకేసుకొస్తున్నారో వాళ్ళెవ్వరికీ కూడా ఆ రోజు ప్రజాస్వామ్య స్ఫూర్తి గుర్తు రాలేదు. కానీ ఈరోజు అతను చేసిన తప్పులకు అతని పైన చట్టపరంగా కేసు నమోదై అరెస్ట్ చేయగానే వెంటనే వీళ్ళకి వాక్ స్వేచ్ఛ గుర్తొచ్చింది. రాజ్యాంగ హక్కులంటూ వీళ్ళు బయటకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకు ఒక స్పెషల్ డిక్షనరీ ఉంటుందన్నమాట. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రాజ్యాంగం అందరికి ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళ స్పెషల్ డిక్షనరీలో వీళ్ళకి నచ్చని సిద్ధాంతం ఉంటే వీళ్ళు ఏదైనా మాట్లాడేయచ్చు, అడ్డగోలు మాటలు మాట్లాడేయచ్చు. వీళ్ళకి నచ్చని వ్యక్తి ఉంటాడా, ఆ వ్యక్తి వ్యక్తిత్వ హననం చేస్తూ, ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను సైతం బజార్కి ఈడుస్తూ, వీళ్ళ ప్రశ్నించే వీళ్ళ విధానాన్ని ఎవరైతే తిరిగి జవాబు చెప్తారో, గట్టిగా జవాబు చెప్తారో వాళ్ళందరినీ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ థంబ్నెయిల్స్ పెట్టుకొని వీడియోలు కూడా చేసేయచ్చు. దీని అంతటికీ కూడా వీళ్ళు ఒక ముసుగు పెట్టుకుంటారు. దాని పేరే ప్రశ్నించడం. కానీ వీళ్ళని తిరిగి ఎవడన్నా ప్రశ్నించారనుకో వెంటనే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, వాళ్ళపైన తిరిగి కేసులు పెడతారు. ఈ రోజు అదే రీతిలో ఏదైతే విచ్చలవిడి మాటలు మాట్లాడి బెదిరింపులకు పాల్పడిన ఈ సో కాల్డ్ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో అతని పైన చట్టపరంగా కేసు అయినప్పుడు మళ్ళీ తిరిగి వీళ్ళే వాక్ స్వేచ్ఛ గురించి మళ్ళీ లెక్చర్లు ఇస్తున్నారు. అంటే డబుల్ స్టాండర్డ్స్ అనమాట. సొసైటీలో ఇంతకు మించిన హిపోక్రిట్స్ ఎక్కడా ఉండరు. ఇంకా వీళ్ళది సెలెక్టివ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనమాట. వీళ్ళు ప్రశ్నిస్తారు, కానీ తిరిగి ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళపైన చట్టపరంగా వీళ్ళే చర్యలు తీసుకోమని పోలీస్ స్టేషన్లకు పోతారు. వీళ్ళు మర్చిపోతున్నారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ నాట్ ఎ షీల్డ్ ఫర్ యువర్ టాక్సిసిటీ. యూ కాంట్ సెట్ ఫైర్ టు సమ్మన్స్ లైఫ్ అండ్ దెన్ క్రై అబౌట్ స్మోక్. రాజ్యాంగం నీకు ప్రశ్నించే హక్కు ఇచ్చినట్టుగానే మీ తప్పుడు మాటలను నిలదీసే హక్కు కూడా అదే రాజ్యాంగం సమాజానికి ఇచ్చిందని మీరు మర్చిపోకూడదు కదా. మనం అద్దాల మెడలో కూర్చొని అవతల వాడిపైన రాళ్ళేసినప్పుడు ఆ దెబ్బ తగిలి నొప్పి పుట్టినోడు తిరిగి మీ మీద పూలేయాలని మీరు ఆశించకూడదు. ఇది మీరు కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. సో కాల్డ్ మేధావులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు, యూట్యూబర్లు, ముఖ్యంగా జస్ట్ ఆస్కింగ్ పెద్ద మనిషి మీరు కూడా. జై హింద్, భారత్ మాతాకి జై.